రైల్వేలో ఇప్పటికే రకరకాల మార్పులైతే తీసుకొచ్చారు. తాజాగా రైల్వే రిజర్వేషన్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ప్రెజెంట్ 4 గంటల ముందు చార్ట్ క్లోజ్ అవుద్ది రిజర్వేషన్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఎవరైనా వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్ తీసుకుంటే 4 గంటల ముందు తెలుస్తది. కన్ఫర్మ్ అయిందా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఇంక ప్రయాణం క్యాన్సిల్ అయినట్టే. ఒకవేళ ఆర్ఐసీకి వచ్చుంటే ఎక్కి కూర్చుంటే ఒకవేళ బెర్త్ అయితే ఉంటది. సీట్ ఉంటది. బెర్త్ కావాలనుకుంటే ఎవరైనా క్యాన్సిల్ అయితే బెర్త్ వస్తది. లేదంటే టీసీ ఇస్తారు ఖాళీ ఉంటే. లేకపోతే కూర్చొని ప్రయాణం చేయాల్సిందే. లేదు కన్ఫర్మ్ అయిపోతే హ్యాపీ. ఇదంతా 4 గంటల ముందు జరుగుతది. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని 8 గంటలకు మార్చబోతున్నారట. రైలు బయలుదేరే సమయానికి 8 గంటల ముందు చార్ట్ క్లోజ్ చేస్తారు. అంటే దీంతో ఏమవుతుందంటే ఒక వెసులుబాటు ఒకవేళ 8 గంటల ముందు క్లోజ్ అయిపోతే వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే వారు ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు ప్రయాణం. 4 గంటల ముందంటే ఇబ్బందే కదా! అప్పటికప్పుడు వాళ్ళకి వేరే టికెట్లు దొరకవు. మళ్ళీ ప్రయాణానికి కూడా ఇబ్బంది. అయితే ఇది మంచి వెసులుబాటే అనేది ఒక రకంగా ఇప్పుడు నేను చెప్పిన ఫెసిలిటీస్ ఏవైతే ఆ యాంగిల్‌లో చూసుకుంటే. ఇంకొక అంశం కూడా ఉంటదిక్కడ. క్యాన్సిలేషన్ చేసుకున్నోళ్ళు ఇప్పుడు ఎప్పుడు కన్ఫర్మ్ అవుతది? ఫర్ ఎగ్జాంపుల్ వెయిటింగ్ లిస్ట్ 12లో ఒక థర్డ్ ఏసీ టికెట్ తీసుకున్నారు ఎవరో ఒకళ్ళు. అంటే 12 మంది క్యాన్సిల్ చేసుకుంటే అతనికి కన్ఫర్మ్ అవుతది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే 8 గంటల ముందు ఇప్పుడు పెట్టడం వల్ల ఎవరైనా ప్రయాణం క్యాన్సిల్ చేసుకునే వాళ్ళకి చార్ట్ క్లోజ్ అయ్యే ముందు 4 గంటల ముందు వరకు అవకాశం ఉంటది. ఇప్పుడు వాళ్ళ ప్రయాణం రద్దు చేసుకుంటే 8 గంటల ముందే వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదంటే చార్ట్ క్లోజ్ అయితే ఇంకా క్యాన్సిల్ అవ్వదు. ఆ డబ్బులు రిటర్న్ రావు. మళ్ళీ కౌంటర్‌కి వెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఇదంతా. ఐఆర్‌సీటీలో అయితే ఇక అవ్వదు. క్లోజ్ అయిపోతది కాబట్టి అది కుదరదు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నా పెద్దగా వాళ్ళకి అమౌంట్ కూడా ఏమీ రాదు. సో దీనివల్ల ఏంటి అంటే 4 గంటల ముందుకి 4 గంటల డిఫరెన్స్ వస్తుంది కాబట్టి లాస్ట్ మినిట్‌లో కన్ఫర్మ్ అయ్యే వాళ్ళు కూడా ఆ ఛాన్స్‌ని కోల్పోతారు ఒక రకంగా. అది ఒక రకమైన మైనస్ పాయింట్. ఇంకా వెళ్ళాలి తప్పదు ఏదో రకంగా అయితేనే వెళ్దాం అనుకునే వాళ్ళు ఆ ఛాన్స్ మిస్ అవుతారు. లేని వాళ్ళకి ఇది బెటరే. అంటే ప్లస్సు ఉంటుంది, మైనస్సు ఉంటుంది. ఏది ఏమైనా ఇక రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాలి.